ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జోలికొస్తే ఊరుకునేదే లేదు. ఖబర్దార్ ఆరూరి రమేష్. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై మాట్లాడిన విధానాన్ని ఖండిస్తూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జాటో శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నిటి అనిల్ రావు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం హామీలకు ప్రజలు పట్టం కట్టిందని అనేదానికి నిదర్శనం. పట్టణ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ఏ ఎలక్షన్లు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు అన్నదానికి ఇది నిదర్శనం. ప్రతిపక్ష పార్టీలు ఈ ఎలక్షన్లను రిఫరెండంగా భావిస్తున్నామని చెప్పారు. మరి ఇప్పుడు 90% పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్నది. మరి ఇప్పుడు మీరు దీనికి ఏ సమాధానం చెప్తున్నారని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నిన్న ముఖ్యంగా మన వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరూరి రమేష్ గారు వర్ధన్నపేటలో పత్రికా సమావేశం పెట్టి మా గౌరవ శాసనసభ్యుని అదేవిధంగా మా పార్టీని మీద కొన్ని రకమైన అభాండాలు నిందలు మోపారు. మీరు గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఒక ఇందిరమ్మ ఇల్లు కానీ, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఒక రేషన్ కార్డు కానీ మీరు ఇచ్చిందా అని మీరు ప్రశ్నించుకోండి. అదేవిధంగా అభివృద్ధి చేసినా నేను అభివృద్ధి చేసినాను అంటున్నారు మీరు. అభివృద్ధి అనేది మేము మా గౌరవ శాసనసభ్యులు 2 సంవత్సరాల నుంచి వచ్చిన అధికారంలో నుండి వర్ధన్నపేటకు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చిందాం. అదేవిధంగా వర్ధన్నపేటకు 100 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా మన పర్వతగిరి మండలంలో 50 పడకల ఆసుపత్రికి, అదేవిధంగా 133 kV సబ్స్టేషన్ కూడా నిర్మాణానికి పూనుకున్నారు. అవి కూడా అతి త్వరలో శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. మీరు ఆరోపించారు మా నాయకుడి మీద నిందారోపణలు చేస్తున్నారు, నన్ను టిల్లుగాడు అది అంటున్నారు. మా నాయకుడు ఎప్పుడూ కూడా మీ మీద నిందలు వేయలేదు. మీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారు గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో నానా బూతులు విధంగా సంబోధించినప్పుడు తప్పని పరిస్థితుల్లో మీరు అన్నప్పుడు మేము మాట్లాడాల్సి వచ్చిందే తప్ప ఏనాడు కూడా మా గౌరవ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు ఎవరిని ఒకరి మీద నిందలేయడం అనేది తెలియదు. మీరు మాట్లాడినప్పుడే ఆ మాట వస్తుంది తప్ప మీరు మాట్లాడినప్పుడు ఏ రోజు కూడా మేము ఏకపక్షంగా దాడి చేయలేదు. మీరు నిన్న మాట్లాడుతూ 10 సంవత్సరాల్లో నేను ఎన్నో అభివృద్ధి పనులు చేసినా అని చెప్పారు. మీరు చెప్పారు కదా ఈ ఎలక్షన్లలో నా దగ్గర డబ్బులు లేవని ఇంటి పేపర్లు పట్టుకొని మీరు తిరిగారు. 2 నెలల్లో మీరు అండర్ రోడ్లో 8 కోట్లు పెట్టి ఇల్లు కొట్టుకున్నామని అడిగారు. అయ్యా మాజీ శాసనసభ్యులు గారు, ఇది వారి కోడలు రమ్య గారు పేరు మీద కొనుగోలు చేయడం జరిగింది. వారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, యుఎస్ఏ ఏంజల్ రిటర్న్ ఇచ్చారు. వాళ్ళ తల్లి గవర్నమెంట్ టీచర్, వారి తండ్రి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వారి సోదరుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఒక కంపెనీకి CEO చేస్తున్నారు. వారి కుటుంబ నేపథ్యం ఇది. వారి కుటుంబ సభ్యులు వారి పసుపు కుంకుమల కింద ఇచ్చిన డబ్బులతోటి మరియు బ్యాంకు లోన్లు తీసుకొని కొనుక్కున్నారు తప్ప ఏదో 2 నెలల్లో మేము వారి దగ్గరనో వీరి దగ్గరనో లంచాలు తీసుకున్నో బెదిరించో కొనుక్కోలేదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాం. ఒక మాట అన్నారు, దేవాలయాలు కడితే బిచ్చగాళ్ళు తయారవుతారు అన్నారు. దయచేసి దాని ముందున్న సెంటెన్సు దాని తర్వాత సెంటెన్స్ కూడా మీరు చెప్తే బాగుండవునని మేము అనుకుంటున్నాం. ఇక్కడ జరిగిన ఒక స్కూల్లో జరిగిన ఫంక్షన్లో ఇట్లా దేవాలయాలు కడితే ఇట్లయితే మన విద్యాలయాలే దేవాలయాలుగా ఇక్కడి నుంచే విద్యార్థులు తయారవుతున్న ఉద్దేశంతో మాట్లాడిన మాటే తప్ప దాన్ని కూడా మీరు ఒక సాగుగా తీసుకొని ఒక హిందూ వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా నిన్న మీరు మాట్లాడుతూ పర్వతగిరిలో పినింటి అనిల్ రావు గారికి అసైన్ భూములు ఉన్నాయి, మా కార్యకర్తలు ఎన్నో విధాలుగా చెప్పినా కూడా నేను ఏ రోజు ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ గారు కానీ చెప్పి వారిని ఇబ్బందులకు గురి చేయాలంటున్నాను. నేను మీకు చెప్తున్నాను, 1960 తర్వాత నుంచి నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా వాళ్ళు ఎవరైనా ఎటువంటి ఒక భూమి, ఒక గుంట భూమి కన్నా కొనుగోలు చేసినా ఏదొక్కటి దస్తావేజ్ ఇచ్చినా అది మీ అంబేద్కర్ సార్ దగ్గరికి వచ్చి మేము ఏ గుంట భూమి కొన్నా కూడా మీకు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ చేయడానికి నాతో పాటు మా కుటుంబ సభ్యులంతా సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తున్నాను. 1970లో అసైన్ చట్టం వచ్చింది. దానికంటే పూర్వం నుంచి ఉన్న ఈ భూమి మాది, మా తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి తప్ప ఏ ఒక్క గుంట భూమి కూడా మేము రాజకీయంగా వచ్చిన కంచెలు కానీ మా తండ్రి గారు కూడా ప్రభుత్వ ఉద్యోగి చేసిన 35 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగి చేసిన తప్ప ఏ ఒక్కరోజు ఒక గుంట భూమి కూడా కొనలేదు. మీ 10 ఏళ్ళ ప్రభుత్వ హయాంలో మీరు అన్నారు కదా ఏ రోజు కూడా నేను అది చేయలేదని. మీరు పర్వతగిరి గెస్ట్ హౌస్ కట్టుకున్న దానికి ఎదురుగా ఎస్ఆర్ఎస్పి 48 డిపిఎం 48 4R కాళ్ళను కబ్జా చేసినందుకు, ఆ భూమిని మీకు ఒక ధరకు కట్టబెట్టినందుకు కానుకగా మీకు ఆ గెస్ట్ హౌస్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అది వాస్తవం కాకపోతే ఒక ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్న మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసి ప్రభుత్వ భూములను, ప్రజల భూములను ప్రజలకు సంరక్షణగా ఉంటానన్న మీరు మీ కళ్ళ ఎదురుగా అవపడుతున్న కబ్జా జరుగుతుంటే కూడా మీరు ఎందుకు చూడకుండా ఉన్నారు? చూసి తప్పుడు చేయకుండా ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇది నిజమా కాదా? మీ హయాంలో ఒక్క పర్వతగిరి మండలంలో 2014 నుంచి 2020 వరకు కేవలం ఎస్సీ ఎస్టీ కేసులు ఎంతమంది మీద పెట్టించారు? మీ అండదండలు చూసుకొని ఒక దొర ఈ పెత్తనం సాగించిన మాట వాస్తవం కాదా? మీరు నిన్న అంటున్నారు ఒక ఎస్సీ రెండు వర్గాల మధ్యలో మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు చిచ్చు పెడుతున్నాడు అంటున్నారు. ఏ రోజు కూడా మా నాయకునికి ఆ ఉద్దేశం అనేది లేదు. కేవలం మీ హయాంలో మీరు మీ సామాజిక వర్గాన్ని మీరు అధ్యస్తున్నారు తప్ప మీరు 2014 నుంచి 2023 వరకు మీతో ఉన్న సామాజిక వర్గం ఇప్పుడు ఆ ప్రజలు ఎక్కడున్నారు? మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. అదేవిధంగా ఈ పర్వతగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మండల మహిళా సమాఖ్యకు 3 ఎకరాల భూమి ఇస్తే మీకు గెస్ట్ హౌస్ కట్టించిన ధరకు కానుకగా ఆ భూమిని ఆ దొర దగ్గర పనిచేసే చిగురాల చంద్రశేఖర్ అనే పేరు మీద కొనుగోలు చేయించిన మాట వాస్తవమా కాదా? మీ ప్రభుత్వ హయాంలో ఉండి మహిళలను అభివృద్ధి చేయాలనుకుంటే కేవలం ఒక 50 లక్షల రూపాయలు ఆ మహిళలు కనుక రుణంగా చెల్లించినట్టయితే ఆ భూమి ఈరోజు 4 కోట్ల రూపాయలకు విలువ ఉండేది. ఆ దొరకు దారాదత్తం చేసిన మాట వాస్తవం కాదా? మీరు ఇటువంటి పనులు చేసి మా శాసనసభ్యుల గురించి మాట్లాడుతున్నారా? రోజుకో పార్టీ పూటకో పార్టీ మాడే తత్వం మాది కాదు. దయచేసి మాజీ శాసనసభ్యులు రమేష్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటను చూసినారు. మీరు మా ప్రజానాయకుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల అభివృద్ధి కోసం ఆయన వచ్చి గెలవడం జరిగింది. ఆయన వచ్చిన తక్కువ కాలంలో ఎమ్మెల్యే అయినంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆయన విజన్ ఏంది, ఆయన వ్యవహార శైలి ఏందని. ఆయన రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి ఇల్లు కొనే ఆయనకు లేదా? వీళ్ళకేమన్నా అక్రమంగా గిసులు కట్టుకున్నామా? అక్రమ భూములు సంపాదించుకున్నాడా? మీరు ఈ పర్వతగిరి మండల రిజర్వాయర్ల నుంచి 1000 కొద్ది టన్నులకు తీసుకుపెట్టి మా ఎర్రబట్టి అమ్ముకున్నారు, నల్లబట్టి అమ్ముకున్నారు. ఒక నీళ్లు గాలి తప్ప ఈ పర్వతగిరి మండలం నుంచి ప్రతి ఒక్కరు దోచుకోపోయింది. ఇవాళ మీరా మా నాయకుడి గురించి మాట్లాడేది. మా ప్రజానాయకుడు, ప్రజా జీవితాలు ఉండడానికి వచ్చిన నాయకుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు. మా ప్రజాప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ
అనేక రకాలుగా హాస్పిటల్ కానీ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీ లెక్క ఉసుక మాఫీ చేయలే, మేము మట్టి మాఫీ చేయలే. మా యువజన నాయకుడు కేఆర్ దిలీప్ రాజు గారిని ఇసుక దందా అంటున్నారు. ఇసుక దందా చేసింది మీరు. ట్రాక్టర్లు డబ్బులు ఇస్తే ఇటుపెట్టాలి, పట్టించాలని మీరు. ప్రతి అధికారిని, పోలీసు వాళ్ళని కానీ, రెవెన్యూ అధికారులను కానీ అందరిని వాడుకొని ఇవాళ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండొద్దని చెప్పి ఆ రోజులలో మీరు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిర్బంధ చేశారు, అరెస్ట్ చేశారు. మీ సొంత సర్పంచ్ మిమ్మల్ని మాట అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి భాస్కర్ తీసుకుని పోలీసులు కూర్చోబెట్టింది మీరు. ఇవాళ మేమట చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఊళ్ళో తిరగరు. మీరు ఫోటోకు పార్టీ మారుతారు, ఏ టైంలో పార్టీ ఉంటుందో తెలియదు. మీకు రాజకీయాలు కాదు ముఖ్యం, వ్యాపారం ముఖ్యం. వ్యాపారం కోసం ఏ పార్టీ జెండా కప్పుకుంటే రిటర్న్ పోతారు. కానీ మా కాంగ్రెస్ పార్టీ బైలామాలో ఆ సిస్టమ్ లేదు. ఒకసారి కండవ కప్పుకున్నామంటే ఆ కండవ ఉంటుంది, సచ్చినా బతికినా పార్టీలో ఉంటాడు. అదేవిధంగా మా నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతాడు. అవినీతి లేకుండానే పరిపాలన సాధిస్తాం, అవినీతి లేకుండానే సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం. రైతులు కానీ, రైతు సోదరులు కానీ, విద్యార్థులు కానీ అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తాం మా ప్రజాప్రభుత్వం, మా ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారు. ఐనోల్ మండలంలో ఒక స్కూల్లో మాట్లాడుకుంటూ విద్యావంతులు కావాలి, విద్యార్థులు బాగా చదవాలని చెప్పి అన్న మాట వాస్తవం. చదువుకుంటే గొప్పలు అవుతారు, ఐఏఎస్లు ఐపీఎస్ అవుతారు. నేను కూడా చదువుకుని ఐపీఎస్ అయినా, ఇలా ఎమ్మెల్యే అయినా. ప్రజాప్రభుత్వం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ జెండాలు ఎప్పినో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి విజయం కాంగ్రెస్ పార్టీ విజయమే. రేపు రాబోయే ఏ ఎన్నికైనా కూడా ఎంపీడీసీ కానీ, జెడ్పీడీసీ కానీ, నీటి సంఘం కానీ, విద్యా కమిటీ కానీ, సొసైటీ కానీ ప్రతి ఎన్నిక కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఇంకో 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మా ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో మేమందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాగరాజు గారి వెంట ఉంటాం. కాంగ్రెస్ పార్టీ గెలిపే దిశగా పనిచేస్తాం. ఎవరైనా విమర్శ చేయాలనుకుంటే రాజకీయంగా చేయండి, వేరే సొంత విమర్శ చేయవద్దు. ఎవరికి మీకు అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ ఆస్తులు ఉన్నాయి. మీకు లేని ఎవరికి, మీకు లేదు ఆస్తులు. మీరు స్వతः కాంట్రాక్టర్ అన్నారు, మీరే ఒప్పుకున్నారు, స్వతः వ్యాపారం చేస్తూ ఉన్నారు, మీకు కాదంటే లేవు. కానీ మా నాయకుడి జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ రమేష్ అని చెప్తారు, తెలియజేస్తా ఉన్నారు.